బద్దకస్తులు ఎటు జూబ్లీహిల్స్. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇవాళ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో జరిగిన పోలింగ్ లో ఎంత మందకొడిగా సాగింది అంటే ఉదయం 7 గంటలకి ప్రారంభమైన పోలింగ్ 7 నుంచి 9 గంటల వరకు కేవలం 9% మాత్రమే. అలాగే 9 నుంచి 11 గంటల వరకు 20.76%, 11 గంటల నుంచి 1 గంట వరకు 30.26%, అలాగే 1 గంట నుంచి 3 గంటల వరకు 40%, అలాగే 3 గంటల నుంచి 5 గంటల వరకు 47.16%. అంటే 5 గంటలకి అంటే 6 గంటల తర్వాత ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారంగా క్యూ లైన్ లో ఉన్నారు వాళ్ళంతా ఓటు వేస్తారు. ఒకవేళ అది 8 గంటల ప్రాంతం వరకు దీని పర్సంటేజ్ అనేది పూర్తి డీటెయిల్స్ వస్తే కనుక మొత్తం 50 నుంచి 52% మాత్రమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజంగా హైదరాబాద్ ఇది సిగ్గుచేటు. అది కూడా జూబ్లీహిల్స్ లాంటి ఒక కాస్ట్లీ ఏరియాలో అనేక మంది సెలబ్రిటీలు, చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేక మంది ఉండే ఈ ప్రదేశంలో 4 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో, ఇంత పెద్ద నియోజకవర్గంలో ఓటర్లు 12 దాటినా నిద్ర లేవలేదా? ఈ రోజు గవర్నమెంట్ సెలవు ప్రకటించినప్పటికీ ఇక్కడ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఆఫీసులు కానీ అన్నింటికీ బంద్ ప్రకటించినప్పటికీ చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం నిబంధనలు పెట్టి అటు ట్రాఫిక్ పోలీసింగ్ కానీ లేదంటే స్టేట్ పోలీసింగ్ కానీ అందరూ ఇంత పెద్ద నిఘా పెట్టి సీసీ కెమెరాల నిఘాలో, డ్రోన్ల నిఘాలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి దాదాపుగా 139 పోలింగ్ స్టేషన్లు, 407 పోలింగ్ బూతులు ఇన్ని ఏర్పాటు చేసి ఇంటి నుంచి 4 అడుగులు వేస్తే వచ్చే పోలింగ్ బూతులకు వెళ్ళడానికి కూడా జూబ్లీహిల్స్ వాసులకి కాళ్ళు నొప్పులు పెట్టినట్టు ఉన్నాయి.